నాగుపాము విషంలో ఎంత శక్తి ఉంటుందంటే దాని నుంచి తీసిన 1 గ్రాము విషంతో 150 మందిని చంపచ్చట. ఒంటెపాలలో ఇన్సులిన్ ఉంటుందని ఒక పరిశోధనలో తేలింది. అయితే ఒంటెపాలు డయాబెటీస్ ని నియంత్రించడానికి సహాయపడుతుంది. పురాతన ఈజిప్షియన్లు రాతితో తయారు చేసిన దిండ్లను వాడేవారు. మన మెదడు గుండా ప్రతి నిమిషం 750 మిల్లీలీటర్ల రక్తం ప్రయాణిస్తుంది. మోస్ట్ పాయిజనస్ ప్లాంట్ ఆన్ ఎర్త్ గా క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్ అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. భూమి ఒక 1/2 కేజీ ఆహారాన్ని అందించడానికి 45 కేజీల వర్షపు నీటిని తీసుకుంటుంది. పెంగ్విన్ పక్షికి నేల మీద ఉన్నప్పటికంటే నీటిలో ఉన్నప్పుడే దాని కంటి చూపు చురుగ్గా ఉంటుంది. గర్భంలో ఉన్న బిడ్డకు 3 నెలలు వచ్చినప్పటి నుంచే ఫింగర్ ప్రింట్స్ అనేవి తయారవుతాయి. మనం తినే కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. రాయల్ గార్డ్స్ యొక్క టోపీలను తయారు చేయడానికి ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ ఎలుగుబంట్లు చంపబడుతున్నాయని ఇటీవల సర్వేలో తెలిసింది. ఎల్లా హార్పర్ అనే అమ్మాయికి ఒక ఆర్థోపెడిక్ కండిషన్ ద్వారా తన మోకాలు వెనక్కి వంగి ఉంటాయి. ఇలా ఈవిడ వంగిన 2 చేతులు కాళ్లతో నడుస్తుంది. అందరూ ఈమెని కేమ్ గర్ల్ అని పిలుస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్ తో చేసిన ప్రయోగాల ఫలితంగా వ్యాయామం చేసేవారు సాధారణ వ్యక్తుల కన్నా 10 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారు. రోమ్ నగరంలో కుక్కల యజమానులు తమ కుక్కలతో రోజుకి ఒక్కసారైనా నడవాలి, లేకపోతే వారికి $625 జరిమానా విధించవచ్చు. ఏనుగుల్లో అత్యంత చిన్నవి బోర్నియో పెజిమి ఎలిఫెంట్స్. ఇవి ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన ఏనుగు జాతి ఇదే. ఇవి 8.2 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. 1930లో మహిళలు బరువు తగ్గే ప్రయత్నంలో సజీవంగా ఉన్న నులి పురుగుల్ని తినేవారు. ఆ పురుగులు వాళ్ళు తినే ఆహారంలో కొంత తింటే బరువు పెరగకుండా ఉంటారని అలా చేసేవారు. మనుషులు ఒంటరిగా భోజనం చేసేటప్పుడు కన్నా గ్రూపుగా ఉన్నప్పుడే ఎక్కువ ఆహారం తింటారట. స్వీడన్ కి చెందిన నైకిమ్ అనే మోడల్ ఈ ప్రపంచంలోనే డార్కెస్ట్ ఉమెన్. ఈమె ఉన్నంత డార్క్ గా ఎవ్వరూ ఉండరు. బ్రెడ్ ని తినే 90% మంది బ్రెడ్ లోని మొదటి పీసుని తినరు, ఎందుకంటే అది చూడటానికి బాగుండదు. గోళ్లు కొరికే అలవాటు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందట. మూవీస్ లో చూపించినట్లు ఒకవేళ గాడ్జిల్లా అనేది నిజంగానే ఉంటే అది ఒక రోజుకి 15 కోట్ల గ్యాలన్స్ మూత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫుట్బాల్ ఆటగాళ్లు ఒక గేమ్ లో ఇంచుమించుగా 7 మైళ్ళ దూరం వరకు పరిగెడతారు. నిజానికి జూపిటర్ గ్రహం మన భూమిని రక్షిస్తుంది. దాని గురుత్వాకర్షణ శక్తితో మన వైపు వస్తున్న చాలా గ్రహశకలాల్ని దాని వైపు లాక్కుంటుంది. మన మెదడులో దాదాపు 60% భాగం కొవ్వుతో నిండి ఉంటుంది. కార్ క్లీన్ చేయకుండా మురికిగానే డ్రైవ్ చేసుకుంటూ పబ్లిక్ లో తిరగడాన్ని రష్యా దేశంలో క్రిమినల్ నేరంగా చూస్తారు. గోడకేసి మన తలని అడ్డంగా బాదడం వల్ల 1 గంటకి 150 క్యాలరీస్ బర్న్ అవుతాయంట. ఇలా చెప్పానని ఎవరూ ప్రయత్నించవద్దు. ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నుండి వచ్చే ఎనర్జీ అనేది ఒక సైకిల్ ని 20,000 కిలోమీటర్స్ తొక్కితే ఎంత శక్తి ఖర్చు అవుతుందో దానితో సమానంగా ఉంటుంది. అలాగే ఒక కారు ఉండే ప్లేస్ లో దాదాపుగా 11 సైకిల్స్ పడతాయట. డైలీ సైక్లింగ్ చేసేవారు 10 సంవత్సరాలు యవ్వనంగా కనిపిస్తారట. స్వీడన్ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సగటున ఒక సంవత్సరానికి 22 పౌండ్స్ చాక్లెట్స్ ని తింటున్నారు. 22 పౌండ్స్ అంటే 10 కేజీలు. క్రయోలా కంపెనీ ఒక సంవత్సరానికి 3 బిలియన్ క్రయాన్స్ ని ఉత్పత్తి చేస్తుంది. వాటితో భూమిని 6 సార్లు చుట్టి రావచ్చు. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే ఒకే చోట ఉంటారు. టీచర్లు మాత్రమే క్లాస్ రూమ్స్ ని చేంజ్ అవుతూ ఉంటారు. కానీ అమెరికాలో ఇలా ఉండదు. యుఎస్ఏలో టీచర్లు ఒకే చోట ఉంటారు. విద్యార్థులు మాత్రమే ప్రతి పీరియడ్ కి క్లాస్ రూమ్ ని చేంజ్ అవుతూ ఉంటారు. ఫ్రాన్స్ లోని దేశంలో 14 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే ఎటువంటి లైసెన్స్ లేకుండా పబ్లిక్ లో విఎస్పి కార్ ని నడపవచ్చు.
బ్రెజిల్ దేశం యొక్క పేరు ఎలా వచ్చిందంటే బ్రెజిల్ వుడ్ అనే చెట్టు యొక్క పేరు నుంచి పెట్టారు. పాడైపోయిన ప్రతి ప్రోడక్ట్ని రీసైకిల్ చేస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అతి ఎక్కువగా రీసైకిల్ చేస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే కార్. ఆకులు రాలే కాలంలో ఒకసారి నల్ల ఎలుగుబంట్లు రోజులో 22 గంటల వరకు నిద్రపోతాయట. ప్లాస్టిక్ కరెన్సీని మొదటగా ఆస్ట్రేలియా పరిచయం చేసింది. RBA అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా 1998లో పాలీప్రొపైలిన్ అనే పద్ధతిని ఉపయోగించి బ్యాంక్ నోట్ని చేస్తారు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే న్యూయార్క్, వాషింగ్టన్ నగరాలు నిజానికి అమెరికాలోనివి కావు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ కాబట్టి లండన్లో తీస్తారు. మన ఇండియాలో ఉపరాష్ట్రపతి కావడానికి కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. అదే చంద్రుని వెలుగు భూమిని తాకడానికి కేవలం 1.3 సెకండ్స్ లోపే సమయం తీసుకుంటుంది. కుక్కల కన్నా ఏనుగులు ఎక్కువ దూరంలో ఉన్న వాసనను పసిగట్టగలవు. ఆరోగ్యకరమైన ఆవు దాని జీవిత కాలంలో 2 లక్షల గ్లాసుల పాలు ఇస్తుంది. ఈ ప్రపంచంలో 70,000 రకాల స్పైడర్స్ ఉన్నాయి. 2023 IPL సీజన్ ద్వారా వచ్చిన మొత్తం సంపాదన 10,120 కోట్లు. కంప్యూటర్లో ఉన్న భాగాలను చల్లపరచడానికి కూలింగ్ ఫ్యాన్స్ ఉన్నట్లే మనకు వచ్చే ఆవులింతలు కూడా మన మెదడుని చల్లపరుస్తాయి. స్త్రీలలో వచ్చే కన్నీళ్ల వాసన వల్ల మగవారి అగ్రెషన్ 44% తగ్గుతుందని ఒక స్టడీలో తెలిసింది. ప్రపంచ జనాభాలో సుమారు 12% మంది ప్రజలు కొండలపైన ఇళ్లు కట్టుకున్నారని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో తెలిసింది. మీకు తెలుసా, చైనాలో విద్యార్థులు ప్రపంచంలోని ఎక్కువ హోంవర్క్ అందుకుంటున్నారు. సగటున టీనేజర్స్ అయితే వారంలో 14 గంటలు హోంవర్క్ చేయాలి. 18వ శతాబ్దం ముందు వరకు కూడా లైబ్రరీలో ఉండే బుక్స్ అనేవి చాలా విలువైనవిగా చూసేవారు. వాటిని కాపాడడం కోసం బుక్ కేసెస్ మీద గొలుసులు తగిలించేవారు. ఏలియన్స్ తినేస్తాయని వాటి నుండి కాపాడుకోవాలని 25% మంది అమెరికన్స్ ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారట. 90% అమెరికన్లు నాకు బిడియం ఎక్కువ అని అనుకుంటున్నారట. 60% పైనే దెయ్యాలున్నాయని నమ్ముతున్నారట. తీయగా ఉండే పండ్లు చాలా ఉంటాయి. అయితే పండ్లలో కల్లా ఎక్కువ షుగర్ ఉన్న పండు ఏంటో తెలుసా? మామిడి పండు. సగటున ఒక మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. భారతమాత మొదటి చిత్రం 1306వ సంవత్సరంలో అహ్మదాబాద్కి చెందిన మగల్ లాల్ శర్మ అనే ఉపాధ్యాయుడు రూపొందించాడు. ఈ చిత్రానికి మొదట హిందీ దేవి అని పేరు పెట్టారు. అఖండ్ భారత్ అనే కాన్సెప్ట్ను కూడా మొదలుపెట్టింది ఈయనే. ఉగాండా దేశ జనాభాలోని 45% మంది 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలవారున్నారు. ఇంటికి కాపలాగా ఎక్కువగా కుక్కల్ని వాడుకుంటారు. అయితే ప్రాచీన చైనా ప్రజలు మొసళ్ళని ఇంటికి రక్షణగా యూజ్ చేసేవారు. డోజ్కాయిన్ అనే దాన్ని 2013లో ఏదో సరదాగా క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు దాని మార్కెట్ క్యాపిటల్ ఎంత తెలుసా? $4.5 బిలియన్. మనిషి దగ్గినప్పుడు వచ్చే గాలి శబ్ద వేగంతో ప్రయాణం చేస్తుంది. 1898లో టైటానిక్ ఓడ మునిగిపోవటానికి 14 సంవత్సరాల ముందు మార్గన్ రాబర్ట్సన్ అనే రచయిత దృఢమైన ఓడ గురించి పుస్తకం రాశాడు. అందులోని ఓడ పేరు టైటాన్. అది కూడా మంచుగడ్డను ఢీకొట్టి నీటిలో మునిగిపోయింది. సగటున ఒక పెన్నుతో 45,000 పదాలు వరకు రాయొచ్చు. జపాన్ దేశంలోని స్కూల్లో ఒక సంవత్సరానికి పిల్లలు దాదాపుగా 240 రోజులు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అడాల్ఫ్ హిట్లర్ కి సినిమాలంటే చాలా ఇష్టం. 2వ ప్రపంచ యుద్ధం జరగక ముందైతే ప్రతిరోజు రాత్రి 2 నుంచి 3 సినిమాలు చూశాడట. ఇతర దేశాల కంటే ఇంగ్లాండ్లో టీని ఎక్కువగా తాగుతున్నారు. అందుకే వారు టీని నేషనల్ డ్రింక్ ఆఫ్ యూకేగా పరిగణించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 3 నిమిషాలకు స్త్రీలలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారిస్తున్నారు. మనం నిద్రపోయే ముందు మన మెదడులోని 90% భాగం అనేది మన జీవితంలో జరగాలి అనే విషయాలను ఊహించుకుంటూ ఉంటుంది.
సాలిడ్ పట్టు చాలా దృఢమైనది. సాలిడ్ పట్టు ఎంత బరువులో ఉంటుందో సేమ్ అదే బరువు ఉన్న స్టీల్ ని తీసుకుంటే స్టీల్ కన్నా సాలిడ్ పట్టు 5 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. టాయిలెట్ల కన్నా మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ మీదే 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. 1980లో విడుదల చేసిన యాపిల్ 3 కంప్యూటర్ కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కంప్యూటర్ ని 2 అంగుళాలు పైకెత్తి క్రింద పడేసేవారు. ఇలా చేయటం వల్ల ఆ కంప్యూటర్ తిరిగి వర్క్ అయ్యేది. లీనింగ్ టవర్ ఆఫ్ పిజా మీద నుంచి క్రింద పడి ఇప్పటి వరకు 250 మంది చనిపోయారు. ఏషియంట్ ఈజిప్ట్ లో మతాధికారులు ఒంటి మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా తొలగించుకోవాలనే రూల్ ఉండేది. చందమామ నడినెత్తిన ఉన్నప్పుడు భూమి ఆకర్షణలో కలిగే మార్పు వల్ల మనం బరువు కొద్దిగా తగ్గుతాం. ఒక గాజు పగిలినప్పుడు వాటి పలుకులు గంటకు 3000 మైళ్ళ వేగంతో దూసుకుపోతాయి. మీకు తెలుసా, సొరచేపలు 100 ఏళ్ల వరకు బ్రతుకుతాయి. పువ్వుల దగ్గర సంగీతాన్ని ఉంచినప్పుడు వాటి పెరుగుదల కొంచెం ఎక్కువగా ఉంటుంది. భూమి మీద అంటార్టికా, ఆర్కిటికా ప్రాంతాల తరువాత ఎక్కువ మంచు నిల్వ ఉండేది హిమాలయాల పర్వతాలపైనే. 1918లో స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే 7వ పురాతనమైన యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఫిన్లాండ్లోని పిల్లలు 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు పాఠశాలలకు వెళ్లరు. ఇది ప్రపంచంలోనే పాఠశాలలు ప్రారంభించడానికి పిల్లలకి అతి పెద్ద వయసు. పార్లేజీ బిస్కెటరీ ప్యాకెట్స్ మీద ఉండే ఈ ఫోటో ఒక మిస్టరీగా ఉంటుంది. ఒకరేమో ఈ ఫోటో ప్రముఖ బిజినెస్ ఉమెన్ అయిన సుధామూర్తి గారిదని చెప్తూ ఉంటారు. నిజానికి ఇది ఒక కంప్యూటర్ యానిమేటెడ్ ఫోటో. సైన్స్ ప్రకారం చాక్లెట్ చీజ్ తినడం వల్ల, అలాగే రెడ్ వైన్ తాగడం వల్ల మనం ఎక్కువ కాలం బ్రతుకుతామంట. మనం ఇతరుల్ని కిస్ చేసినప్పుడు 1 గంట పాటు మన నోట్లో వారికి సంబంధించిన DNA ఉంటుందట. మనం తినే ఆరెంజ్ ఫ్రూట్ లో కన్నా స్ట్రాబెర్రీస్ లోనే ఎక్కువ C విటమిన్ ఉంటుందట. సగటులో ఒక పెన్సిల్ ని షార్ప్నర్ తో ఉపయోగించి 17 సార్లు షార్ప్ చేయవచ్చంట. మనం తినే ఎగ్గులో సగటున 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 70 క్యాలరీస్ వరకు ఎనర్జీ లభిస్తుంది. టేబుల్ మీద తాళాలు ఉంచితే చెడు జరుగుతుందని స్వీడన్లోని కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. సునామీ యొక్క మహాతరంగాలనేవి ఒక జెట్ స్పీడ్ తో సమానంగా వస్తాయట. కుక్కలు అనేవి మాంసం యొక్క రకాలు గుర్తుపట్టలేవు. ఎందుకంటే వాటి నాలుకలో 1700 టేస్ట్ బడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ మనిషి నాలుకలో 9000 పైగా టేస్ట్ బడ్స్ ఉంటాయి. ప్రపంచంలో జరిగిన బ్యాంకు దోపిడీల్లో ఎక్కువ శాతం శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం ఉదయం 11 గంటల మధ్యలోనే జరిగినాయి. సెల్ టవర్స్ దాదాపు 50 నుంచి 400 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఇది ఏ రకమైన టవర్ అనే దాన్ని బట్టి దాని ఎత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న 5G టవర్స్ అయితే దాదాపు 200 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. అమెరికాలో దాదాపుగా 91,000 రకాల కీటకాలు ఉన్నాయట. మనం దిండు లేకుండా పడుకుంటే వీపు నొప్పి రాదు. ఈ అలవాటు వల్ల వెన్నుపాము దృఢంగా ఉంటుంది. దాదాపుగా 18% అమెరికన్స్ వారి ఆదాయాన్ని ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చు పెడుతున్నారట. ఆడ కంగారులకు 3 వజినియల్ క్యానల్స్ ఉంటాయి. ఒకటి సంయోగం జరపడానికి, మరొకటేమో బిడ్డని జన్మనివ్వడానికి, ఇంకోటేమో యూరినేషన్ కి యూజ్ అవుతుంది. మనుషుల కంటే జిరాఫీలకే 30 రెట్లు ఎక్కువ మెరుపు కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాటి హైట్ కారణంగా త్వరగా మెరుపు కొడుతుంది. సిల్లీ అన్న ఇంగ్లీష్ పదాన్ని ఒకప్పుడు గొప్ప అదృష్టం అన్న అర్థంతో వాడేవారు. మనం రోజువారీ తాగే మినరల్ వాటర్ లో 6 మినరల్స్ ఉంటాయి. అవే కాల్షియం, సోడియం, పొటాషియం, బయోకార్బోనేట్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నేల మీద ఉండే గాలి కన్నా ఒక విమానంలో ఉండే గాలే చాలా పొడిగా ఉంటుందట. యావరేజ్ గా ఒక ఐస్బర్గ్ 2 కోట్ల టన్నుల బరువు ఉంటుంది.
గాలిలో పోతున్న ఏదైనా విమానంలో ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఏమవుతుందో తెలుసా? ఇంజిన్ ఫెయిల్ అయినా సరే విమానం 5 గంటల వరకు ఎగరగలదు. సాధారణ అయస్కాంతంలో ఐరన్, కోబాల్ట్, నికెల్ అనే మూలకాలుంటాయి. శరీరంలో సరిపడేంత ఫోలిక్ యాసిడ్ లేకపోతే డిప్రెషన్ కు గురవుతారట. పాలకూర తింటే ఆ సమస్య ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం ఉపయోగించే క్రిస్మస్ ట్రీ వచ్చేసి నార్వే స్ప్రియూస్. దీన్ని విక్టోరియా కాలం నుంచి వాడుతున్నారు. ఆవు పాలలో కంటే మేక పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తిన గుర్రం విన్నింగ్ బ్రేవ్. 2008లో ఇది గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది. 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వడం అనేది 2 గంటల పాటు నిద్రపోయిన దానితో సమానంగా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.